ఒకవేళ సడన్‌గా మీకేమన్నా మంచి జాబ్ వచ్చిందనుకోండి, వదిలేసి ఎళ్ళిపోతారా? ఈ వాలంటీర్‌గా ఉంటున్నారు కదా మీరు, 5,000 జీతం. ఒక మంచి జాబ్ వచ్చింది ఎక్కడో, జీతం ఎక్కువ. వదిలేస్తారా? ఉండిపోతారా? నేను విజయవాడ ఈస్ట్ నుంచి వచ్చాను మేడం. 03 గుణదల సచివాలయం నుంచి వచ్చాను. నా పేరు కోనాల అనూష మేడం. యాక్చువల్‌గా నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మేడం. కానీ నేను 10th బేసిక్ తోటి వాలంటీర్ దానికి అప్లై చేసుకున్నాను. నేను దీనికంటే ముందు ఒక 2 వీలర్‌లో జాబ్ చేసేదాన్ని మేడం. టెలికాలర్‌గా జాయిన్ అయ్యాను అందులో. ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళాను మేడం నేను. 30,000 శాలరీ గెయిన్ చేసేదాన్ని. అయితే నేను వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు 2019 నవంబర్‌లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నాటి నుంచి నేటి వరకు నేను ఇందులో ఎలా సాటిస్ఫై అయ్యానంటే, ప్రజలకి ప్రతీదీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం ద్వారా, మరి ముఖ్యంగా ఏంటంటే నా క్లస్టర్లో బాగా సాటిస్ఫై అయిన విషయం ఒకటి షేర్ చేసుకుంటాను మేడం. ఈ మధ్యకాలం అంటే చేయూత పథకం ఉంది కదా మేడం. ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం 4 ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వస్తుంది మేడం. కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు. సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు, కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని, మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ చెప్పారు మేడం. బ్యాంక్ నేమ్ చెప్పారు మేడం. నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం. ఆవిడ తంబేయించి ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు. అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది, కానీ ఈ 4 సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం. అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అనమాట. నేను మాటల్లో చెప్పలేను. ఆవిడ నన్ను కౌగిలించుకుని, యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఒంటరి మహిళ మేడం. ఒంటరి మహిళ పెన్షన్కి పెడదామనే టయానికి ఆవిడకి ఏజ్ లిమిట్ సరిపోలేదు. చేయూత చూస్తే ఇలా వచ్చింది. నేను చదువుకున్న చదువు ఇలా నాకు బాగా యూజ్ అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను మేడం. నేను కూడా ఒక పెన్షనర్నే మేడం. యాక్చువల్గా నేను వాలంటీర్కి రాకముందు 2009లో నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. నా బాడీ అంతా ఫైర్ అయిపోయి హ్యాండ్ కూడా చూపిస్తున్నాను కదా మేడం. నాకు 56% హ్యాండిక్యాప్డ్ ఉంది. ఎట్లా పెన్షన్ పెట్టుకోవాలో కూడా నాకు అసలు తెలియదు. అయితే నేను వాలంటీర్గా జాయిన్ అయిన తర్వాత నేరుగా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడము, ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం, ఒక్క రూపాయి కూడా లంచం కట్టుకోకుండా పెన్షన్ పొందుకోవడానికి కూడా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అనుష, నా ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఏంటంటే 5,000 కాకుండా పై ఎత్తున చాలా చాలా సంపాదిస్తున్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంటే రిలై అవుతున్నారు. పై ఎత్తున చాలా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరేమంటారు? దాని గురించి మీరేమంటారు? అసలు అలాంటిది ఏమీ లేదు మేడం. మీరు ప్రతి బెనిఫిషియరీని మీరు కాల్ చేసి అడగండి మేడం, ఫలానా అనూష వాలంటీర్ ఎలా చేసిందని చెప్పి. మేము రూపాయి ఆశించదే చేయట్లేదు, కానీ మా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి 30,000 కాదు మేడం, 50,000 ఇచ్చినా కానీ అబ్బా, మేము ఈ వాలంటీర్ జాబ్ వదలకుండా ఇందులోనే కంటిన్యూ అవుతాం. చాలా గట్టిగా చెప్పగలం మేడం. వెరీ గుడ్ అనుష, ఐఎమ్ సో హ్యాపీ.